జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు కనపడుతుంది. ఆ మార్పు చూసి ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలు, ముఖ్యంగా ఆ రాష్ట్ర స్థాయి నేతలు కూడా తలగొక్కునే పరిస్థితి. ఏమైంది అసలు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా మారిపోయాడు, ఏం మాట్లాడుతున్నాడు అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఏంటి అసలు విషయం అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇప్పుడు చర్చకు దారితీశాయి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అభివృద్ధి మీద, సంక్షేమం మీద లేదా వీటి మీద విమర్శలు చేస్తూ మాట్లాడతారు. చంద్రబాబు గారిని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు. అయితే నిన్న గతానికి భిన్నంగా కొత్త టాపిక్ ఎంచుకున్నాడు. వాస్తవానికి దాని జోలికి పెద్దగా పోలా. ఈ సంక్షేమం, అభివృద్ధి, ఇచ్చిన హామీలు వీటి జోలికి జగన్మోహన్ రెడ్డి పెద్దగా పోకుండా గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఘటనలు, అది కూడా తన కుటుంబంలో జరిగినటువంటి కొన్ని ఘటనలను తెర మీదకు తీసుకువచ్చి దానికి చంద్రబాబుకి సంబంధం ఉంది, ఒక రకంగా చంద్రబాబు గారిని హంతకుడుగానో లేదా చంద్రబాబు గారిని హత్యావృత్తి ఉన్నటువంటి నేతగానో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇదే నాయకులకు అర్థం కాల. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఎప్పుడో రాజారెడ్డి దగ్గర మొదలుపెట్టి నిన్నగాక మొన్న చనిపోయినటువంటి వివేకానందరెడ్డి వరకు జరిగినటువంటి ఘటనలన్నీ తీసుకొచ్చి, పైగా వంగవీటి రంగా అలాగే రాజశేఖర రెడ్డి మరణం కూడా, ఇవన్నీ కూడా తీసుకొచ్చి చంద్రబాబు మీద నెట్టే ప్రయత్నం చేశాడు. సో ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. అయితే చాలామంది రాజకీయ నిపుణులు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు. ఎస్, దేని గురించి ఇబ్బంది పడుతున్నాడు అంటే, చంద్రబాబుని రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం జగన్కి దొరకటం లేదు. ఎందుకు దొరకట్లేదంటే దానికి రీజన్ ఉంది. చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ 6 హామీలు నడుస్తున్నాయి. ఒక పక్క రాష్ట్రానికి వరదలాగా పెట్టుబడులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును నిన్నే ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం అంటే ఆల్రెడీ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయి పని కూడా ప్రారంభించింది. 11 నెలల్లోనే పని పూర్తి చేశారు. 2400 ఎకరాల్లో 3000 కోట్ల రూపాయలతో సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని నిన్నే లోకేష్ గారు ప్రారంభించారు. ఇంకో పక్క రాష్ట్రం నలుమూలలకి పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఆల్రెడీ ఇచ్చిన హామీలను నెరవేర్చారు. 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దేని మీద విమర్శలు చేయాలో కూడా తెలియట్లేదు. వాస్తవానికి ఇందులో ఎక్కడైనా లోటుపాట్లు ఉండుంటే, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతేనో, లేదా కంపెనీలు రాకపోతేనో, పెట్టుబడులు రాకపోతేనో, సో అది కొంత విమర్శలు చేయొచ్చు. అరే, ఇతర రాష్ట్రాలకు పోయే పెట్టుబడులను కూడా చంద్రబాబు గారు ఆకర్షించి తీసుకురావటం, అన్నిటికీ మించి ఏ వేదిక మీదకి వెళ్ళినా కానీ ప్రతి జాతీయ స్థాయి వేదిక మీద చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, బెస్ట్ రిఫార్మర్గా చంద్రబాబు గారికి నినగాక మొన్న కేంద్రం కూడా అవార్డు ఇవ్వటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశాలుగా మారాయి. పోనీ అలాగని సైలెంట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో రోజు రోజుకి చులకనైపోయే ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే, నిత్యం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉండాలి. అందుకనే అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టలేక రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ను ఇప్పుడు తనకు కావాల్సిన మీడియాను మాత్రమే పిలుచుకుని కూర్చోబెట్టి కనీసం అట్లీస్ట్ నెలకు ఒక 2 ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈ మధ్యకాలం కొద్ది గ్యాప్ తీసుకున్నాడు ప్రెస్ మీట్కి, విదేశాలకు అది వెళ్ళి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, సరే పోనీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఆ రోజు చేసిన విమర్శ, ఈ రోజు చేసిన విమర్శ ఒకటే అయ్యి ఉంటే జగన్ ఎప్పుడు ఒకే మాట కట్టుబడి ఉన్నాళ్లే పోనీ అని చెప్పి వదిలేయచ్చు. కానీ జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఏం విమర్శలు అంటే, మొదటగా వాస్తవానికి వంగవీటి రంగా చనిపోయింది 88లో. అప్పుడు చంద్రబాబు గారికి సంబంధం లేదు, అప్పుడు సీఎంగా ఉంది ఎన్టీ రామారావు గారు. మరి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదా, లేదా నేటి యువతకి తెలియదు కాబట్టి మనం ఏదో ఒక బాణం వదిలేస్తే అది చంద్రబాబు గారికి మీదకి వెళ్ళిపోద్ది అనుకున్నాడు, తెలియదు. కానీ అప్పుడు చంద్రబాబు గారే సీఎంగా ఉన్నట్టు ఆయనే ఏదో చేయించినట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. కానీ వాస్తవానికి ఏంటి, వంగవీటి రంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి చెందినటువంటి కొడుక్కి నువ్వు మొన్న టికెట్ ఇచ్చి మరీ పోటీ చేయించావు. వంగవీటి రంగా హత్య కేసులో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఎవరి పార్టీలో ఉన్నాడు? ఎవరి పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలోనే ఉన్నాడు. నువ్వు మన టికెట్ ఇచ్చి పోటీ చేయించావు, నీ పక్కన పెట్టుకు తిరిగావు. కానీ నువ్వు మళ్ళీ వంగవీటి రంగా హత్యను చంద్రబాబు గారి వైపు తిప్పే ప్రయత్నం చేసావు. వాస్తవానికి అప్పుడు అది సీఎం కూడా కాదు. సరే, అది కాసేపు పక్కన పెడితే, మా తాత రాజారెడ్డి మరణం దగ్గర మొదలుపెట్టి మా తండ్రి రాజశేఖర రెడ్డి మరణం వరకు నాకు అనుమానం ఉందని మాట్లాడాడు. సరే, రాజారెడ్డి ఎలా చనిపోయాడు అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో చూడండి. ఆ పేర్ల పార్థసారథి రెడ్డి రాజారెడ్డి మరణానికి గల కారణం చెప్పాడు. ఆ రోజు పేర్ల పార్థసారథి రెడ్డి మీద రాజారెడ్డి మనుషులు దాడి చేస్తే
పార్థసారథి మనుషులు రాజారెడ్డి మీద దాడి చేశారు. సో అంటే అది వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి దాడి. సరే, అదంతా వేరే కథ అనుకోండి, అది పక్కన పెడదాం. ఆ రాజారెడ్డి చరిత్ర ఏంటో కూడా పార్థసారథి రెడ్డి చెప్పాడు, నేను ఒక వీడియో కూడా చేశాను, చూడండి. ఇకపోతే రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2-4 ధోరణి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుట్ర ఉంది అని ఒక మాట చెబితే ఆ రోజు రాష్ట్రం మొత్తం కూడా రిలయన్స్ ఇండస్ట్రీల మీద దాడి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం మీద అప్పుడు కాంగ్రెస్ అభిమానులు కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, రిలయన్స్ సంస్థల మీద దాడి చేస్తే ఆ కేసులు ఈ రోజుకి ఇంకా కొనసాగుతున్నాయి. సరే, నిజంగానే చంద్రబాబు గారి మీద నీకు అనుమానం ఉండుంటే నువ్వు ఆ రోజు ముఖేష్ అంబానీ పేరు ఎందుకు చెప్పావు, చంద్రబాబు పేరు ఎందుకు చెప్పలేదు? ఇంకోటి ఏంటంటే, నీకు రాజారెడ్డి మరణం మీద అనుమానం ఉందని నువ్వు అన్నావు. మరి మీ నాన్న 2 సార్లు సీఎంగా ఉన్నాడు. రాజారెడ్డి మరణం తర్వాత మీ నాన్న 2 సార్లు సీఎం అయ్యాడు, నువ్వు ఒకసారి సీఎం అయ్యావు. మరి ఎందుకు రాజారెడ్డి మరణం మీద ఒక ఎంక్వైరీ చేయకపోయావా? పోనీ నీ తండ్రి మరణం మీద అనుమానం ఉందని నువ్వు ఇప్పుడు అంటున్నావు. మరి నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, ఒక కమిటీని వేయకపోయావా? సిబిఐ ఎంక్వైరీ అడగకపోయావా? లేదా నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరించడం మానేసి నా తండ్రి మరణం మీద అనుమానం ఉంది, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడగొచ్చు కదా, ఎందుకు అడగలేదు? ఆ రోజు నువ్వు గట్టిగా సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసేదేమో, ఎందుకంటే నీ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉండే చనిపోయాడు కాబట్టి. ఎందుకు అడగలేదు ఆ రోజు? మరి ఈరోజు ఎలా గుర్తొచ్చింది? ఆ చనిపోయిన రోజేమో నువ్వు పాదయాత్ర చేసుకుంటా, ఓదార్పు యాత్రలు చేసుకుంటా రిలయన్స్ అధినేత మీద విమర్శలు చేసావు. పాపం అమాయకులైనటువంటి ఆ కాంగ్రెస్ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు రిలయన్స్ల మీద దాడులు చేస్తే స్టిల్ ఈ రోజుకి చాలామంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ కేసులు పోలా. నువ్వేం చేసావు? అదే ముఖేష్ అంబానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన అడిగాడని చెప్పి పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చావు. సరే, అది ఖాళీ అయిపోబోతుంది అనుకుంటా రాజ్యసభ, అది వేరే విషయం. రాజ్యసభ సీటు కూడా ఇచ్చావు కదా. మరి ఎలా ముఖేష్ అంబానీని పిలిచావు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మా కుటుంబంలో ఎవరినో ఒక వ్యక్తిని చంపారు అని నేను ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తిని కలవాలన్నా మాట్లాడాలి అన్నా నాకు ముఖం చెల్లదు. ఎందుకంటే నేను బహిరంగ ప్లాట్ఫామ్ మీద మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడానికి ఆ వ్యక్తి కారణం అని నేను ఓపెన్ ప్లాట్ఫామ్ మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఎలా కలుస్తాను? కలవలేను, మనసు అంగీకరించుతో. నిజంగా అదే నా మనసులో నేను చెప్పిన మాట నిజమే అయితే మా కుటుంబంలో ఒకరిని చంపినోడిని నేను కలవటం ఏంటి అని మనసు అంగీకరించదు, వెళ్ళే ప్రయత్నం కూడా చేయను. పైగా నాకే కానీ పవర్ వస్తే ఏం చేస్తాను, దాంట్లో వాస్తవాలు ఏంటో వెలికి తీసే ప్రయత్నం కూడా చేస్తా. కానీ జగన్ ఏం చేశాడు ఇక్కడ? జగన్ సీఎంఐకి ఏం చేశాడు? అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సాలువాలు కప్పి ఆయన అడిగాడని చెప్పి పరిమళ నత్వానికి సీట్ ఇచ్చాడు. మరి ఏమైపోయిందా? రాజశేఖర రెడ్డి మరణం గురించి ఆ రోజు నువ్వు చేసిన విమర్శలు ఏమైపోయినాయా? మరి ఈరోజు మళ్ళీ చంద్రబాబు ఎలా వచ్చాడు రాజశేఖర రెడ్డి మరణంలోకి? ఏమన్నాడు తెలుసా? నేను జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అని అన్న 2 రోజులకో 3 రోజులకో రాజశేఖర రెడ్డి చనిపోయాడంట. అక్కడ అసెంబ్లీలో వాగ్వాదాలు జరిగినప్పుడు వచ్చేసారి ఎన్నికల్లో నేను గెలిచి వస్తాను, నిన్ను వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వను అనేది ఉద్దేశం అక్కడ. దాన్ని రాజశేఖర రెడ్డిని అంటే అసెంబ్లీకి రానివ్వనని శపథం చేసిన 2 రోజులకే చనిపోయాడంట. అంటే ఆ రోజు జరిగిన చర్చ ఒకటి, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి. సాధారణంగా అసెంబ్లీలో చర్చ ఏం జరుగుద్ది? నువ్వు వచ్చేసారి ఎలా గెలుస్తావో నేను చూస్తానని చెప్పి చర్చ జరుగుద్ది, అంతే కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అసెంబ్లీకి రానివ్వననే అన్నాడు కదా చంద్రబాబు గారు గతంలో. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తావో నేను చూస్తాను అన్నాడు కదా. నేను గెలిచిన తర్వాతే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి చంద్రబాబు గారు వెళ్ళిపోయారు కదా. అలాంటి సవాలే నాడు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి మరణానికి ముడిపెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నీకు ఈ అనుమానం ఉండుంటే నువ్వు అప్పుడు మాట్లాడాలి ఈ మాటని, ఎందుకు మాట్లాడలేదు? ఇక వివేకానంద రెడ్డి హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. మా కుటుంబంలో సొంత బాబాయి కూడా చంద్రబాబు హయాంలోనే చనిపోయాడని. చనిపోయింది చంద్రబాబు హయాంలోనే, చంపింది ఎవరు? అవినాష్ రెడ్డి అని వాళ్ళు చేస్తున్న ఆరోపణ. సిబిఐ కూడా ఆల్మోస్ట్ చెబుతున్నది అదే. మరి అవినాష్ రెడ్డిని ఎక్కడున్నాడు ఇప్పుడు? నీ పార్టీలో నువ్వు చెప్పిన వంగవీటి రంగాన్ని చంపిన వాళ్ళు వాళ్ళ కుటుంబం ఈరోజు నీ పార్టీలోనే ఉంది. నువ్వు చెబుతున్న మీ బాబాయిని చంపిన కుటుంబం ఈరోజు నీ పార్టీలోనే ఉంది. అంటే హంతకులంతా నీ పార్టీలో ఉంటే నువ్వు చంద్రబాబు గారి మీద విమర్శలు ఎలా చేయాలనుకున్నావు నాకు అర్థం కాల. ఏది వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబు గారికి సంబంధం ఉందని ఈ రాష్ట్రం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎక్కడైనా సరే ఎవరితోనైనా సరే ఒక మాట చెప్పించు ఒక మాట. నీ సొంత చెల్లి షర్మిలతో పాటు
వివేకానందరెడ్డి కూతురు వరుసకు చెల్లయ్యే సునీతతో పాటు అందరూ చెప్పేదేంటి, మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. వివేకానందరెడ్డి హత్యకు మొదట సిబిఐ ఎంక్వైరీ అడిగింది జగన్మోహన్ రెడ్డి. ఏమని అడిగాడు తెలుసా? నీ ప్రమేయం లేకపోతే నువ్వెందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వవు చంద్రబాబు, నీకెందుకు భయం అన్నాడు. ఆ రోజు నరాసుర రక్త చరిత్ర రాసిన తర్వాత జగన్ చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రమేయం లేకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నావు అని అడిగాడు. ఆ రోజు తర్వాత అడిగి మళ్ళీ ఆ హత్య కేసు గురించి మాట్లాడొద్దని కోర్టుకెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఎన్నికల సమయం అది. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నాడు. ఆ రోజు ఆయన బయట పెట్టాలి అనుకుంటే చాలా విషయాలు బయట పెట్టవచ్చు. ఏది అసలు ముందు గుండెపోటు అని చెప్పిన దగ్గర మొదలు పెడితే గొడ్డలపోటు వరకు ఎవరు చెప్పారు, ఎవరు మొదట కాల్ చేశారు, ఏంటి ఈ కథ అంతా బయటకు తీయొచ్చు. అది భయమేసి జగన్ ఏం చేశాడో తెలుసా? ఎన్నికల సమయం కాబట్టి దీన్ని వాళ్ళు లబ్ధికి వాడుకుంటున్నారని మా బాబాయి హత్య కేసు గురించి చంద్రబాబు మాట్లాడకూడదు, టీడీపీ నేతలు మాట్లాడకూడదని కోర్టుకు పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే దాని గురించి పాపం వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఎన్నికల సమయం, ఎన్నికలు అయ్యే వరకు వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. అంటే విమర్శ చేసింది జగనే, సిబిఐకి ఎందుకు ఇవ్వని, వెళ్ళిపోయి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది కూడా జగనే. సరే, కట్ చేస్తే జగన్ సీఎం అయిన తర్వాత ఏమని రాశాడో తెలుసా? కేంద్రానికి లేక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని లేఖ రాశాడు. అరే మరి నీ ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఇవ్వవు చంద్రబాబు అన్న నువ్వు ఎందుకు జగన్ సీఎం అవగానే సిబిఐ ఎంక్వైరీని వద్దన్నాడు? ఎందుకన్నాడు అంటే, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే బయటపడింది చూసారా, అది బయటపడద్దని జగన్కి ముందే తెలుసు. సిబిఐ ఎంక్వైరీలో బండారం బయటపడద్దని తెలుసు. కానీ సునీత పట్టుబట్టింది. ఎందుకంటే సునీతకు అనుమానం వచ్చింది, జగన్ అనే వ్యక్తి చంపిన అవినాష్ రెడ్డి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడనే అనుమానం సునీతకు వచ్చి కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు డిసైడ్ చేసి దాన్ని హైకోర్టు మొత్తానికి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సాక్షిలో ఏం కథనాలు రాయించాడు? సునీత భర్త రాజశేఖర్ అనుకుంటా ఆయన పేరు, సునీత భర్త రాజశేఖరే చంపాడని రాయించారు. సాక్షిలో సునీత భర్తే చంపారు, ఆస్తి కోసం చంపారని రాయించాడు. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో వచ్చిన కథనాలు, వాళ్ళ నాయకులు మాట్లాడిన కథనాలు అవే. అంటే ఫస్ట్ ఏమో సునీత భర్త చంపాడన్నావు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ఎలా వచ్చాడు అందులోకి? నరాసుర రక్త చరిత్రను రాసి ఫస్ట్ చంద్రబాబు మీద నిందేసింది జగనే. తర్వాత సిబిఐ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత కేసును తప్పుదారి పట్టించడానికి సునీత తన భర్త కలిసి ఆస్తి కోసం చంపుంటారు అని ఒక కథనం అల్లాడు. అది వేరే కథ. మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద అనుమానం ఉంది. ఎలా నమ్మాలి ప్రజలు? ఇప్పుడు వైసీపీ బుర్రగొక్కుందని అన్నాను చూసారా, అందుకే బుర్రగొక్కుంది. అరే ఒకసారి ఏమో చంద్రబాబు అంటాడు నరాసుర రక్త చరిత్ర అన్నాడు, రెండోసారి ఏమో అవినాష్ రెడ్డి భాగవతం బయటకు వచ్చింది, తర్వాత ఏమో సునీతను అల్లుడు కలిపి చంపారన్నాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు ఒక మాట మీద కట్టుబడి ఉండట్లేదని వైసీపీ నాయకులు మదన పడుతున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే, రాజకీయంగా కూటమిని కానీ చంద్రబాబు గారిని కానీ ఎదుర్కొనే దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు. పరిస్థితులు కూడా అనుకూలించట్లేదు. దాంతో పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా రాజకీయాలకు సంబంధం లేని విషయం. ఆల్రెడీ అన్నీ నలిగిపోయి ఉన్నటువంటి విషయాలు ఇవి. ఎప్పుడు రాజారెడ్డి మరణం, ఎప్పుడు వంగవీటి రంగా మరణం, ఎప్పుడు వైఎస్ఆర్ మరణం, వివేకానంద రెడ్డి మరణం అంటే 7-8 ఏళ్ల క్రితం అనుకోండి, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఈ మరణాల చుట్టూ టాపిక్ని తిప్పాడు. ఎందుకు తిప్పాడు అంటే, చంద్రబాబు గారి మీద నింద వేయాలి. ప్రజలు జగన్ అనే వ్యక్తిని ప్రజలు ఎందుకు చేదరించారు మొన్న అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ప్రధాన కారణాలు అవే. నువ్వు చెప్పిన ఏదైతే రంగాన్ని చంపారన్నావో ఆ కుటుంబాన్ని నీ దగ్గర పెట్టుకుని టికెట్ ఇచ్చావు. మనం ఓడించారనుకోండి, అది వేరే విషయం. టికెట్ ఇచ్చావు. వివేకానంద రెడ్డిని చంపిన వాడికి మొన్న కడప టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకుని నా కన్ను అని చెప్పి నువ్వు అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఒకటి అర్థమైంది, జగన్ అనే వ్యక్తికి రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు. తన కుటుంబాన్ని చంపారు అని చెప్పుకున్న వాళ్ళనే కూర్చోబెట్టి పార్టీలో టికెట్లు ఇస్తున్నాడు అంటే ఎవడు మాత్రం నమ్ముతాడు? అందుకని ఈ నిందలు ఇప్పుడు చంద్రబాబు వైపు తిప్పాలా, చంద్రబాబు మీద నెట్టాలి. అందులో భాగంగా తనకు తాను మంచోడు అని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. ఏదో పిచ్చాసుపత్రిలో పిచ్చోడు ఏమంటాడు తెలిసే, అరా నువ్వు పిచ్చోడు అంటే నేను పిచ్చోడు కాదు అంటాడు. ఆడు పిచ్చోడు అంటూ ఒప్పుకోడు. పిచ్చాసుపత్రిలో ఎవరినైనా పిచ్చోడు అంటూ ఒప్పుకోరు, మీద పడి కరిచేస్తారు మళ్ళీ. అలాగే జగన్మోహన్ రెడ్డి తనకు తాను నేను మంచోడిని అని చెప్పి ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. ఆ సర్టిఫికేట్ నువ్వు కాదు, ప్రజలు ఇవ్వాలి. జగన్ అనే వ్యక్తి మంచి పాలన చేశాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉపయోగపడతాడు,
జగన్మోహన్ రెడ్డి అరే నీ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా, ఇంకా మంచోడు అని నువ్వు ఎలాగనుకుంటున్నావు? రాజకీయాల్లో గెలిపోవడంలో సహజమే, నేను కాదని నేను అన్నాను. కానీ నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఏం చేశారు? నిన్ను తిరస్కరించారు. నువ్వు ప్రజల మనసు గెలవాలంటే ఎప్పుడో జరిగిపోయిన రాజారెడ్డి హత్య, రంగా హత్య ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీ హయాంలో ఏం చేసావు, కూటమి ప్రభుత్వంలో ఏం చేయట్లా చెప్పు, ప్రజలకు చెప్పు. నేనైతే ఇది చేసేవాడిని, వాళ్ళైతే ఇది చేస్తున్నారు, నేను వస్తే ఇంత మంచి చేసేవాడిని, వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చెప్పు. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి డీలా పడుతున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది. ఇది వైసీపీలో ఒక గందరగోళ పరిస్థితిని కూడా తీసుకొచ్చింది. జగన్ అనే వ్యక్తి ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా గట్టిగా 1.5-2 ఏళ్ళు ఆగితే ఇక ఎలక్షన్ ఊపు వచ్చినట్టే. ఇక చివరి ఏడాది మొత్తం కూడా ఎలక్షన్ ఊపే ఉంటుంది, ఇక అందులో డౌట్ లేదు. అరే సగం కాలం ఆల్మోస్ట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి కనీసం లెగిసి నిలదొక్కునే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు గెలిచిన 11 సీట్లలో వచ్చే ఎన్నికల్లో ఎన్ని గెలుస్తాడో కూడా తెలియని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియక టాపిక్ డైవర్షన్ పేరుతో ఇప్పుడు ఈ విధానం తీసుకొచ్చాడు. ఇవెవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి అనేది నిన్న మీడియా సాక్షిగా తాను మాట్లాడిన మాటలతో మరొకసారి బయటపడింది.